డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ఓయూకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు. అనేకేళ్లుగా విశ్వవిద్యాలయాలను నమ్ముకొని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నామని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇప్పటి వరకు న్యాయం చేయకపోవడం శోచనీయమన్నారు. డిసెంబర్ 7వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్న సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల తరపున 12 యూనివర్సిటీలు మరియు ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా గత 6 నెలల నుంచి కూడా అనేక సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపించాము. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నా కానీ అధికారులు మాత్రము వాటిని ఇంతవరకు పరిష్కరించలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా ఇష్యూస్ను సాల్వ్ చేసి మమ్మలను రెగ్యులరైజ్ చేసి 7వ తారీఖు రోజు మమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ నుంచి ప్రకటన వచ్చిన సందర్భంగా అతను 7వ తారీఖు రోజే గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా మా జీవితాలలో వెలుగులు నింపుతూ మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని 12 విశ్వవిద్యాలయాలు మరియు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఖచ్చితంగా అతన్ని మేము విన్నవించుకుంటున్నాం.